బైబిల్స్ పట్టుకుంటారా? నాతో పాటు ఎక్కువ చెప్తారా? మీ బైబిల్స్ పైకి ఎత్తుతూ చెప్పాలి, మీ స్వరం ఎత్తుతూ చెప్పాలి. వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, ఈ వాక్యం మనల్ని రక్షిస్తుంది, ఈ వాక్యం నన్ను కృపాసత్య మార్గంలో, రక్షణ మార్గంలో, వాగ్దాన మార్గంలో నన్ను నడిపిస్తుంది, నన్ను నడిపిస్తుంది, నన్ను నడిపిస్తుంది. నమ్మిన వారు చెప్తారా? 3 మార్లు ఆమేన్, 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 హల్లెలూయా. దయచేసి మన స్థానంలో కూర్చోండి. ముందుకు జరిగి కూర్చోవాలమ్మా. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి జీసస్ సంఘం తరపున మీ అందరికీ వందనములు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిత్యముగా ఆశీర్వదించుగాక. ఆమేన్. ఓకే, మీ పక్క వారి కోసం చెప్తారు, నచ్చని యేసు నామమున దేవుడిని దీవించుగాక. ఆమేన్. ఓకే, ఇద్దరు ఏ దినమండి? పునరుత్థానం మరియు చెప్పాలి, స్మరణకి చెప్పాలి. ఓకే, గట్టిగా చెప్తారా? ఓకే, హోలీ కమ్యూనియన్ సర్వీస్, ప్రభు బలారాధన. ఈ ప్రభు బలారాధనలో ఎవరు పాల్గొనరు పొందాలంటే మొదటిగా అమ్మా ఎవరు డిస్టర్బెన్స్ చేయకూడదు, ఎవరు వైపు చూడకూడదు, శ్రద్ధగా దేవుని మాట వినాలి. ప్రభు మిమ్మల్ని అక్కడుగుతాడు, మీరు వాక్యం వినలేదని కూడా. ప్లీజ్ ఓకే, బాప్తిస్మం పొందిన వారు ఈ ప్రభు బలారాధనలో చేతులు వేయాలి. ఈ ప్రభు బలారాధనలో ఎవరు చేతులు వేయాలంటే అమ్మా అన్న, బాప్తిస్మం పొందిన వారు, మంచి మనస్సాక్షి కలిగిన వారు, సిద్ధపాటు కలిగిన వారు, సమాధానం కలిగిన వారు ఈ ప్రభు బలారాధనలో చేతులు వేయాలి. ఎందుకు చేతులు వేయాలని కూడా చెప్తున్నారు. యేసు క్రీస్తు ప్రభు వారి మరణమును, యేసు క్రీస్తు ప్రభు వారి పునరుద్ధానమును గురించి మనము ప్రభు బలారాధనలో మనము చేతులు వేయాలి. ఆయన మన యొద్దకు వచ్చేంత వరకు, మనం ఆయన యొద్దకు వెళ్ళేంత వరకు ఎలా తీసుకోవాలండి? మంచి మనస్సాక్షితో చెప్పాలి, మంచి మనస్సాక్షితో. బాప్తిస్మం పొందిన వారు, సిద్ధపాటు కలిగిన వారు, సమాధానంగా ఉన్నవారు తీసుకోవాలి. ఇంకో మాట చెప్తున్నా, ఆచారంతో తీసుకోకూడదండి, శాపడిస్తున్నాడని తీసుకోకూడదు. దయచేసి ప్లీజ్ స్టాప్ దట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. అటువంటి ఆచార భక్తిని ఆపివేయండి. ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, వీటిలో ఏదైనా మనకు కొలువైతే మోకరించి అంగలాంచి ప్రార్థించాలి, రోదన చెయ్యాలి, ఆ ఎదురు మనం ఆ ప్రభుత్వం పొందుకోవాలి. ప్రభు చెబుతున్న మాట ఒకటేనండి, ఆచారమైన భక్తిలో మనం చేతులు వేయకూడదు. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఆత్మీయతలో మనం పాలు పొందాలి. దేంట్లో పాలు పొందాలండి? ఆత్మీయత ఎక్కడ జరుగుతుంది? ప్రతి సమయం నువ్వు క్రమం తప్పకుండా దేవుడు పొందడానికి రాలేదని మనకు వర్క్స్ ఉన్నాయి, మాకు బిజినెస్ ఉన్నాయి, మాకు పొలం పనులు ఉన్నాయి అంటే కుదరదండి. ఆ పనుల్ని, ఆ వ్యవసాయాన్ని, ఆ పాడి పశువులు పట్టణ, ఆ ఉద్యోగాన్ని, ఆ వ్యాపారాన్ని సమస్తమును మీకు కలగజేసిన ఎవరండి? ఈజ్ ద క్రియేటర్. ఆ సృష్టికర్త మీకు ఇచ్చి ఉన్నాడు. ఆయనే మీ అందరి నుంచి తీసుకొచ్చుకున్నప్పుడు అవి ఉండగానే మనం చక్కబెట్టుకోవాలి. అందుకని ఆత్మీయతలో మనము పాలు పొందాలి. హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలని ఆశపడుతున్నా, బలియాగం చెప్పాలి. బలియాగము. ఓకే, బలియాగము యేసు క్రీస్తు ప్రభువు నీ కోసం నా కోసం కలవరసిలో మరణించారు. బలి అయినాడు, రక్తం చిందించున్నాడు, సొగసైనను స్వరూపమైనను ఏది ఆయనలో లేదు. మొత్తపడ్డాడు, నలకొట్టబడ్డాడు, చిందించబడింది, చెమట రక్తముగా కార్చబడింది, శోధించబడ్డాడు, రోగముతో నింపబడ్డాడు, శాపమును మార్చాడు. మన శాపం అంతా ఆయన వైపు, అందుకే శాపమును అనుభవించాడు. క్షోభనుందేనండి మన కోసం, క్షోభనుందే. ఓకే, దయచేసి యెషయా ఈరోజు మన అంశము నలగొట్టబడుట. చెప్పాలి, స్వరమెత్తి చెప్పాలి, స్వరములున్న వారు చెప్పాలి.
హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావం మన తండ్రికి కలుగును గాక. ఆమేన్. ఈరోజు మన అంశము నలగొట్టబడటం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనములు ధ్యానం చేసుకుందామండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తపడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమ నుండి వానిగాను మనం అతను ఏం చెప్పి ఎవరిచ్చామని చెప్పాలన్నా అమ్మ మనము ప్రభువుని ఎంచి ఉన్నాము. నెక్స్ట్ 5వ వచనం. మన అతి క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి నలగొట్టబడును. మన సమానార్థమైన, సమాధానం కాదు, సమానార్థ అనగా మన అసమాధానమును బట్టి, మన అవిధేయతను బట్టి, మన రోగమును బట్టి, మన శాపమును బట్టి, మన పాపమును బట్టి, మన భ్రష్టత్వమును బట్టి, మన నాశనమును బట్టి, మన అనుభవిస్తున్న తెగులను బట్టి, మన అనుభవిస్తున్న బాధను బట్టి, మన అనుభవిస్తున్న క్షోభను బట్టి, మన అనుభవిస్తున్న శ్రమను బట్టి, మన అనుభవిస్తున్న పాపమును బట్టి, మన అనుభవిస్తున్న భ్రష్టత్వమును బట్టి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ కోసం నా కోసం నలగొట్టబడ్డాడు, చెమట రక్తముగా కాచున్నాడు, మొత్తబడ్డాడు. సొగసైన స్వరూపమైనది లేదండి ఆయనలో. చూద్దాం, ఆయన మన కోసము కలవలసిలో మరణించి ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు విమోచన కలిగింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు రక్షణ కలిగింది. ఆయనను బట్టే మనకు రక్షణ, ఆయనను బట్టే విమోచన, ఆయనను బట్టే మనకు విడుదల. నా ప్రియ సహోదరి సహోదరు, పరిశుద్ధాత్మని మధ్యాహ్నం మీతో నాతో మాట్లాడుతున్నారు. యేసు క్రీస్తు ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో వారు ఆయన హృదయంలో ఎవరైతే కొలువై ఉంటారో, అనగా ఆయన్ని ఎవరైతే మీ హృదయంలో చొచ్చుకుంటారో, ఆహ్వానిస్తారో, అవలంబిస్తారో, ఆ హృదయంలో నాటుకుంటారో ప్రభువుని, ఆయన వైపు ఎప్పుడైతే చూస్తారో ఆయన నలగొట్టబడినప్పుడు మీరు కూడా నలగొట్టబడతారు. ఆమేన్. ఈ విలువైన శరీరం రక్తం మనం తీసుకున్నామంటే నలగొట్టబడాలి. ఆ నలగొట్టబడిన శరీరం ఒక గోధుమలు మనం తీసుకున్నామండి. ఆ గోధుమ వ్యవసాయం చేసేవాడు దాన్ని పండించిన తర్వాత, దాన్ని మిల్లుకి పంపించిన తర్వాత అది ఏ విధంగా గ్రేట్ అవుతుందండి మనం చూద్దాం. అది ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గోధుమ రవ్వ, తర్వాత దాన్ని మరలా ఆడిస్తారు, దాని ఒక ఆటగా ఒక పిండిగా మనం చూస్తాం. ఆ పిండిని మనం ఎంతకు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? నీళ్లు పోసి నూనె పోసి మనం ఏం చేస్తాం? అనగా మనం దాన్ని క్రష్ చేస్తాం. ఒక చపాతీని, ఒక అప్పము, ఒక మన ఎంతకు రావాలంటే దాన్ని మనకు నలగొట్ట అనగా ఆ గోధుమలు నలగొట్టబడింది. గోధుమ గింజ గురించి చెప్పాలని ఆశపడుతున్నా. గోధుమ గింజ ఒక రైతు లేకపోతే ఒక విశ్వాసం, ఒక సేవకుడు ఒక గోధుమ గింజను తీసుకోండి. విశ్వాసంతో మనకున్న కాంపౌండ్ లోనే విశ్వాసం వచ్చిన ప్రాంతం నుంచి ఒక కొంచెం తీసి లోన పెట్టి నీరు పోసుకోవాలి అంటే రాదు. అది చనిపోవాలి, అది చనిపోవాలి, అది నలగొట్టబడాలి. యేసు క్రీస్తు ప్రభువు మన కోసం చనిపోయాడు. అందుకని గోధుమల గురించి పలుమార్లు ప్రభు నీతో నాతో ఉపవాద రీతిగా మాట్లాడుతున్నాడు. మనం చనిపోవాలని, ఏమో చనిపోవాలని లోక సంబంధం కాదని నేను చెప్పేదండి. నేను చెప్పే మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మనం శరీర సంబంధంగా చనిపోవాలి, నలగొట్టబడాలి, వెరగొట్టబడాలి. చూద్దాం ఒకసారి 4-5 వచనం మరలా. మన రోగములను భరించెను, మన వ్యసనములను ఓకే 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 అమ్మ మీ దగ్గర పెన్సిల్ మొత్తపడిన వాహనాల దగ్గర అండర్లైన్ చేసుకోండి. అలా కొట్టబడడం. నెక్స్ట్ ఫాస్ట్ పరిశుద్ధాత్మ దేవుడి మధ్యాహ్నం మీతో నాతో మాట్లాడుచున్నాం. మన పాప రోగమును బట్టి, మన శాపమును బట్టి,
మన నిందను బట్టి, మన అవమానమును బట్టి, మన ఆజ్ఞ అధికారం చేసిన పాపమును బట్టి, అసమాధానమును బట్టి మన స్థితులు ఏ విధముగా ఉంటా కావచ్చు. కానీ ప్రభు చెప్తున్న మాట, నేను నిన్ను పరిశుద్ధపరుస్తున్నాను, నా రక్తము చేత నేను పరిశుద్ధపరుస్తున్నాను, నా విమోచన బట్టి, నా రక్షణ బట్టి నిన్ను విడుదలనిస్తున్నాను, నేను నిన్ను పరిశుద్ధపరుస్తున్నాను, నేను నిన్ను ఏర్పరుస్తున్నాను, నేను నిన్ను ప్రత్యేకపరుస్తున్నాను, నేను నిన్ను ఉన్నతమైన స్థలంలో తీసుకెళ్ళుటకు నీ కోసం నేను నలగొట్టబడ్డాను, నీ కోసం నేను బాధింపబడ్డాను, నీ కోసం నేను రోగి అయి ఉన్నాను, నీ కోసం నేను వ్యసనములు భరించాను. నువ్వు పడుతున్న వ్యసనములు, ఆ వ్యసనము నేను తీసుకున్నాను. మనం ఒక సిగరెట్, ఒక మందు త్రాగినప్పుడు అయ్యా మనం దేవుని యొక్కకు వచ్చినప్పుడు, ప్రార్థించినప్పుడు, అంగలార్చినప్పుడు, ఆయన ఎదురు మనం ప్రార్థించినప్పుడు, అయ్యా ఈ యొక్క వ్యసనం నా మీద నుంచి తొలగించి నాకు అసహ్యమును పుట్టించుకోవు అంటే ప్రభు చెబుతున్న మాట, ఆ అసహ్యమును నేను నీకు కలగజేస్తున్నాను. నీ మీద ఉన్న వ్యసనము అనగా ఆ త్రాగుడు, ఆ గంజాయి, ఆ మత్తు, ఆ పాపము, ఆ దొంగతనము, ఆ నష్టము, ఆ యొక్క పాప పరిహారమైన బలిని అది ప్రభు నీ వద్ద నుంచి తీసుకున్నాడు. ప్రభు చెబుతున్న మాట, నీ దగ్గర ఉన్న సమస్తమైన అనారోగ్యం, అసమాధానం ప్రభు తీసుకున్నాడు. దాని ప్రతిఫలం ప్రభు చెబుతున్న మాట, నేను నిన్ను పరిశుద్ధపరుస్తున్నాను. మన కోసం ప్రభు నలగొట్టబడ్డాడు, మన కోసం ప్రభు చెబుతున్న మాట. ఎంతమంది ఇక్కడ నమ్ముతున్నారండి? ఆయన శక్తి నాకున్నది ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన శక్తి మీకున్నప్పుడు, ఆయన బలం మీకు తోడుగా ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారంటే నలగొట్టబడిన వారి వలె ఉంటారు. మన మాదిరి ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువారు. ఇంకా మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, మన శక్తి, మన బలం ద్వారా ఏమీ చేయలేమండి. మన సామర్థ్యం వల్ల మనం ఏమి ఎంత మాత్రం ఏది చేయలేము. ఎందుకంటే నా వల్ల ఉంటుంది, నా వల్ల ఇది సాధ్యమవుతుందని ఎప్పుడైతే అనుకుంటావో నువ్వు పతనమైపోతావు. ప్రభు చెప్తున్న మాట, నా ప్రియ సహోదరి సహోదరు, మనం పతనం అవ్వటం ఆయనకి ఇష్టం లేదు, మన రోగం అవ్వటం ఆయనకి ఇష్టం లేదు, మన అసమాధానం ఉండటం ఆయనకి ఇష్టం లేదు, మన నలగొట్టబడటం అనగా మనం పీడింపబడటం, వ్యాధులతో, నిందలతో, అవమానాలతో, క్షోభతో, పలుమార్లమైన సమస్యలతో, పరిశుభ్ర సమస్యలతో నువ్వు పీడింపబడటం ఆయనకి ఇష్టం లేదు. నీ మీద ఉన్న వ్యసనములన్నీ ఆయన మోపుకుంటాడు. చూడండి, ఒక వ్యక్తికి ఏ విధంగా అయితే వాటి మీద చిరాకు కలుగుతుందంటే ఆయన మన యొక్క నుంచి అది తీసేసుకున్నాడు కాబట్టి మనకు చెప్పాలి, మనకు విడుదల కలిగింది. మన వ్యసనములు ఆయన భరించాడు, అందుకే మనం వాటి మీద మనకు విరక్త పుడుతుంది. నేను యథార్థంగా చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే నేను డిగ్రీ చదువుకునే టైంలో నా ఫ్రెండ్స్ వారితో పాటు మనం వెళ్తున్నప్పుడు వారు బ్లాక్ సిగరెట్ తాగినప్పుడు నేను కూడా ఏంటంటే వారితో పాటు నడుస్తూ ఉన్నప్పుడు కొన్నాళ్ళు నేను ఆత్మీయతలో పడిపోయి ఉన్నాను. వారితో పాటు ఉన్నప్పుడు నేను ఒక బ్లాక్ సిగరెట్ తీసుకుని ఎందుకంటే నేను దేవుని ఎదురు ఒప్పుకున్నాను, మనుషులు ఎదురు ఒప్పుకున్నాను. ఆ పాపమును, ఆ వ్యసనము నా ఇద్దరు నుంచి దూరపరిచాడు. చెప్తున్నాను, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ సిగరెట్ నేను ఎప్పుడైతే త్రాగి ఉన్నాను, తర్వాత మరలా నాకు విరక్తి పుట్టేసి, తర్వాత నేను వెళ్ళిపోయి ప్రార్థన చేసి, అయ్యా నేను తప్పు చేశాను అయ్యా, దయచేసి వీటి మీద నాకు విరక్తి పుట్టించి ప్రభు ఒక్కసారి తాగింది. నేను ఎలా ఉండింది అని వీళ్ళు తాగుతున్నారని, ఏంటి పెన్షన్ వస్తే పోతుంది అంటారు కదా, తాగుదామని చూస్తే ఆ వాసన అంతా నోరంతా పాడైపోయింది. మరలా ప్రభు పాదముల యుద్ధకు వెళ్ళి ఆయన ఎదురు అంగలార్చుకుని ప్రభు ఎదురు అయ్యా నేను తప్పు చేశాను అయ్యా, నా వ్యసనం మీరు భరించండి అయ్యా ప్రార్థించినప్పుడు ప్రభు నాకు వాటి మీద ఇప్పటికి ఎవరైనా నా ముందు ఒకవేళ సిగరెట్ కాల్చిన స్మెల్ వచ్చిన నాకు కడుపు తిమ్ములేసింది, ఆటోమేటిక్ కోపం వచ్చేస్తుంది, ఆటోమేటిక్ అక్కడి నుంచి లేచి నేను వెళ్ళిపోతా. ఎందుకంటే నా వ్యసనమన్నీ నా ప్రభు భరించాడు, నా వ్యసనమన్నీ ఆయన తీసుకున్నాడు, నా రోగం ఆయన తీసుకున్నాడు, నా శాపం ఆయన తీసుకున్నాడు, నా పాపం ఆయన తీసుకున్నాడు. అందుకే మనం చెప్పాలి, నా శక్తి చేత, నా బలము చేత ఏది ఎంత మాత్రం నా సామర్థ్యం వల్ల కాదు ఆయన, నీ కృప మాత్రమే, నీ కృప మాత్రమే. చెప్తారా మీ పక్క ఉందండి, ప్రభు కృప మాత్రమే. ఆమేన్. ఓకే, యేసుక్రీస్తు ప్రభువు సమస్తమునిస్తే మనం ఎలా ఉన్నామంటే కృతజ్ఞత లేకుండా జీవిస్తాం. అవునా కాదు? ఒప్పుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు మన రోగము తీసుకున్నాడు. 4-5 వచనంలోనే ఉన్న, బయటకు వెళ్ళలేదు నేను. మన రోగమును తీసుకున్నాడు, మన పాపమును తీసుకున్నాడు, మన కోసం మొత్తబడ్డాడు, మన కోసం బాధింపబడ్డాడు, మన కోసము అతిక్రమ క్రియలను బట్టి మన కోసము గాయపరచబడ్డాడు, మన దోషములు బట్టి నలగొట్టబడ్డాడు, మన సమాధానం
విషయం బట్టి మన కోసం కలవలసిన మరణించారు. మనం కృతజ్ఞత కలిగి ఉన్నామండి. ప్రభు కోరుకునేది ఒకటేనండి, కృతజ్ఞత కలిగి జీవించాలమ్మా. అన్న కృతజ్ఞత లేకపోతే నువ్వు ఎంత భక్తి చేసినా, ఈ లోకంలో నీకు ఎంత వెండి బంగారం ధర్మం ఉన్నా, నీకు ఏది కలిగి ఉన్నా అన్ని వ్యర్థమేనండి. కృతజ్ఞత లేకపోతే బ్రతికి ఉన్నా వ్యర్థమేనండి, నడిచినా వ్యర్థమే, పొందుకున్నా వ్యర్థమే. అది మనం ఆలోచించుకోవాలి, మనకు మనం క్వశ్చన్ చేసుకోవాలి. కృతజ్ఞత కలిగి ఉన్నావా? నా రోగమును భరించినందుకు నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి, నీకు మహిమ కలిగిన కాదు తండ్రి. నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, నీ పక్క వారితో మాట్లాడేటప్పుడు, నీ బంధువులతో, నీ స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఆయన గురించి నువ్వు కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నావా? చెప్పాలని కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత లేకపోతే దేవుడికి ఇష్టమవుతుంది. ప్రభు చెబుతున్న మాట కృతజ్ఞత కలిగి చెల్లించాలి. మన శక్తి, మన బలము, మన సామర్థ్యం అనుకుంటా, కానీ ఒక రోజు దేవుడు అడుగుతాడని. మీకు ఒక యథార్థం జరిగిన సంగతి చెప్పాలని ఆశపడుతున్నా. ఒక తండ్రి ఉన్నాడండి, ఒక తండ్రికి ఒకే ఒక స్నేహితుడు ఉన్నాడు. తన కుమారుడు, ఒకే ఒక కుమారుడు. ఆ కుమారుడికి ఎంతమంది స్నేహితులు అంటే 1000 మంది స్నేహితులు. ఎంతమంది అండి చెప్పాలి, మీరు రెస్పాండ్ అవ్వాలి. నోట్లు ఉన్నాయా? ఓకే, కుమారుడికి 1000 మంది స్నేహితులు, తండ్రికి ఒకే ఒక స్నేహితుడు. ఓకే, ఈ కుమారుడు ట్రిపుల్ డ్రైవింగ్, ఎవరినో రోడ్డు మీద వెళ్తున్నో ఒకరిని ఎక్కించుకున్నారు, ఒకరిని అలా ఎక్కించుకొని వెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు పట్టుకొని కేసు వేసి నీకు లైసెన్స్ లేదు అది కదా, బండి సీజ్ చేసి కోర్టు వేస్తుందా స్టేషన్ లో కూర్చోబెట్టారండి. యథార్థంలో జరిగిన మాట చెప్తాను. కూర్చోబెట్టినప్పుడు ఏం జరిగిందంటే 1000 మంది స్నేహితులను ఉన్నారు కదా నాన్న, నాన్నకు ఫోన్ చేశారు. నాన్న అన్నాడు, నాన్న నీకు ఎంతమంది స్నేహితులు అంటే 1000 మంది. ఈ 1000 మంది స్నేహితులు ఎక్కడి నుంచి అండి? ఇదిగో మన ఫోన్ లో ఉన్నారు కదా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్ కదా. ఈ యొక్క 1000 మంది స్నేహితులకి నాన్న ట్రై చెయ్యి, వాళ్ళు వస్తారేమో, నేను కొంచెం దూర ప్రాంతంలో ఉన్నాను, కొంచెం ఫోన్ చేయాలంటే ఈ యొక్క కుమారుడు ఒక్కొక్కరికి ఫోన్ చేస్తున్నాను. నేను అక్కడ ఉన్నాను, నేను జాబ్ లో ఉన్నాను, నేను పొలంలో ఉన్నాను, నేను వేరే ప్రాంతంలో ఉన్నాను, నేను హాస్పిటల్లో ఉన్నాను. ఒక్కొక్కరు చెప్తున్నాను, రా అంటే నాకు కొంచెం టైం పట్టింది అని అన్నారు. 1000 మంది స్నేహితులు ఒక్కొక్కరు ఫోన్ చేస్తూ ఉండగా, కానీ ఈ తండ్రికి మరలా ఇంటిమేషన్ ఇచ్చాడు, జవాబుని ఇచ్చాడు. నాన్న ఇది పరిస్థితి అంటే నాకు సహాయం చేసేది 1000 మంది కాదు నాన్న, నీవే నాకు సహాయం చేయాలంటే ఈ యొక్క నాన్న ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ కుమారుడు ఈ పరిస్థితిలో ఉన్నాడని వెంటనే ఆ ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ ఒక స్నేహితుడు ఎవరంటే ఆ పరిశుద్ధ గ్రంథమును పట్టుకొని వాక్యమును ధ్యానించి మరియు ప్రార్థన చేస్తూ యేసు వైపు చూస్తూ, అయ్యా నా కుమారుడు ఈ ప్రాంతంలో ఉన్నాడు, దయచేసి నా కుమారుడు 1000 మంది స్నేహితులు ఉన్నారని అనుకున్నాడు. అయ్యా దయచేసి ప్రభువా, దేవా నువ్వు నాకు ఒక స్నేహితుడివే, నా విమోచకుడు, నా స్నేహితుడు, నా ఆధార దైవము, నా ఆలోచనకర్తవు, నా సృష్టికర్తవు, నా విమోచకుడు నీవే కాబట్టి ప్రభువా నాకు దయచేసి సహాయం చేయండి ప్రభువా, నీవే నా స్నేహితుడు కదయ్యా, ఈ లోకంలో నీవు తప్ప నాకు స్నేహితులు ఎవరు లేరు కదా నాయన అని ఆ తండ్రి ఎప్పుడైతే ప్రార్థించాడు, నిత్యముగా దేవుడు ఆ ప్రార్థన విన్నాడండి. ఆ ఎస్ఐ ఎక్కడున్న ఆయన ఒక క్రిస్టియన్ వచ్చి ఏంటంటే ఇది పరిస్థితి జాలిపడి వెళ్ళిపోయి ఇక్కడ నిలిచింది. నిజమైన స్నేహితుడు నీ కోసం సాయం పరచబడతాడు. నిజమైన స్నేహితుడు నీ కోసము నిందించబడతాడు. నిజమైన స్నేహితుడు నీ కోసము ప్రాణం పెడతాడు. నిజమైన స్నేహితుడు నీ కోసము మొత్తబడతాడు. నిజమైన స్నేహితుడు నీ కోసము నలగొట్టబడతాడు. నిజమైన స్నేహితుడు నీ అసమాధానం విషయం బట్టి నీకు సమాధానం ఇస్తాడు. నిజమైన స్నేహితుడు ఆయన పేరే నజరైన క్రీస్తు. ఆ క్రీస్తుని గురించి మేము మీకు ప్రకటిస్తున్నాము. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. మేము వెర్రివారు అనేకమైన ప్రజలు భక్తులు కూడా ఆయా తెగలకు సంబంధించిన వారు అనుకున్నారు. కానీ ప్రభు చెబుతున్న మాట, ఎవరైతే విశ్వసించి రక్షించబడతారో వారు ప్రభు బలలో పాలు పంపులు పొందుతారో వారు పాపములు, శాపములు, దోషములు, రోగములు, వ్యాధులు ప్రతి వాటిని నా ప్రభు నీ మీద ఉన్న వ్యసనంలో ఆయన భరిస్తాడు. ఆయన భరించడానికి నీ కోసం వచ్చాడు. నీ కోసం నలగొట్టబడడానికి వచ్చి ఉన్నాడు. నీకు ఇవుటికి వచ్చి ఉన్నాడు. ఇంకో మాట చెప్పాలని ఆశపడుతున్నాను. దేవునికి మన మధ్య విరోధం ఏర్పరచబడింది. ఎందుకో తెలుసా? ఆ మార్గం వైపుకోవడం ద్వారా, ఆ మార్గం విడటం ద్వారా, ఆ మార్గం మనం విడిచిపెట్టేది దూరముగా నడవడం ద్వారా, ఇదిగో దేవుడు నా మీద ఉన్న వ్యసనం ఉన్నది, నేను తాగుమోతును, ఇదిగో నేను ఒక అనేకమైన పాపంలో ఉన్నప్పుడు
నా ప్రభు నా పాపములన్నీ ఆయన మోపుకున్నాడు, నా వ్యసనములు మోపుకున్నాడు. ఇక్కడ ప్రభు చెప్పిన మాట, మనము ఆయనకి ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నామంటే మన పాపములు విరోధంగా, మన ఆయన మార్పులను విడిచిపెట్టి నడుస్తున్నాం, విరోధిగా జీవిస్తున్నాం. ఆయన విరోధిగా లేడు, మనమే ఆయనకి విరోధం. అందుకే లేవి కారణం 26వ అధ్యాయం 11, 12 వచ్చిన ప్రభు చెప్తున్నాడు, ఈ నెల వాగ్దానం ప్రభు మనకి ఇచ్చున్నాడండి. నా మందిరము నీకు తోడై ఉంచెదను, నీవు ఎందుకు నా మనసు అసహ్యపడదు, నేను నీ మధ్య నడిచెదను, మీకు దేవుడై ఉండును, మీరు నాకు ప్రజలై ఉండును. ఇంకా అదే అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకునే కదా, శాపములు, పాపములు, దిగులు కూడా ప్రభు చూపిస్తారు. ఆ ప్రియ సహోదర సోదర, మన విరోధంగా నడవటమును బట్టి మనకు కలిగిన శాపము, తెగులు, పాపము, నష్టము, కట్టం, చేత, పీడను పడటం, చంపబడటం, నీ సంతానం అభివృద్ధి లేకపోవడం, గర్భఫలం లేకపోవడం, వృద్ధి లేకపోవడం, విస్తరించలేకపోవడం, నువ్వు ఫలించలేకపోవడం, నువ్వు అక్కడే అనగారి పడిపోవడం, నువ్వు ఎంత కష్టమైన చిల్లు సంచులో వేయడం, ఇదంతా నీ మీద ఆయన మోపుకుంటూ వచ్చి ఉన్నాడు. నీ భారము, నీ పాపము, నీ శాపము, నారంతా నీరంతా ఆయన మోసుకుంటూ వచ్చి ఉన్నాడండి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయనకి మనం విరోధముగా ఉండకూడదు. మనం లోబడి జీవించిన నా ప్రియ సహోదరి సోదర, విరోధముగా జీవిస్తే మనం శిక్షణను పెడుస్తాం. యేసు క్రీస్తు ప్రభువు నీ కోసం, నా కోసం శోభనుందాడు, శ్రమనుందాడు, శిక్షనుందాడు, రోగస్తుడయ్యాడు, సిలువ వేయబడ్డాడు. నీ కోసం, నా కోసం కలవరసులు, చెమట, రక్తపు బొట్టు నీ కోసం, నా కోసమే కాల్చాడు. హౌ బ్యూటిఫుల్ గాడ్ అవర్ గాడ్ ఈస్. చాలా అందమైన దేవుడు, అద్భుతమైన దేవుడు అని మన దేవుడు. లోకముల దేవుడు దేవతలుగా పిలువబడుతున్న వారు సమాధులు అలాగే ఉంది. కానీ నీ దేవుడు మరణములు జయించి పునరుద్ధారణకు తిరిగి లేచి ఆయన చెబుతున్న మాట, ఈ ప్రభు బలారాధన చేతులు వేసేవారు నా మరణమును పునరుద్ధానం నుండి జ్ఞాపకం చేసుకోవాలి. మీరు నా ఎందుకు వచ్చేంత వరకు, నేను మీ ఎందుకు వచ్చేంత వరకు ఈ క్రమను మీరు అవలంబించాలి. ఇది మీరు తీసుకునేటప్పుడు ఎలా ఉండాలి? మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి మీరు జీవించాలి, సమాధానం కలిగి ఉండాలి, బాప్తిజము పొందాలి, రక్షించబడాలి. మంచి మనస్సాక్షిగా మనం తీసుకోవాలండి. ఏదో వచ్చాము, తీసుకున్నాం, వెళ్ళాము అలాగా. మన మనస్సు ఎలా ఉండాలంటే మంచి మనసుగా ఉండాలి. ఇంకా దయచేసి మనం చూద్దాం. ఇంకొక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ బ్యానర్ ఒకసారి చూద్దామండి. యేసు క్రీస్తు వారి తలకు ముళ్ళు కిరీటం పెట్టబడింది. యెరూషలేము వెళ్ళినప్పుడు ఆ ముళ్ళు కిరీటము ఎన్ని అంగుళాలు ఉందంటే 2 అంగుళాలు. 2 అంగుళాలు. ఆ ముళ్ళు టూరిస్టులు వెళ్ళినప్పుడు అక్కడ గైడ్స్ చెప్తారు ఏంటంటే, అయ్యా మీరు వస్తే వచ్చారు కానీ, చూస్తే చూచారు కానీ, ఫోటోలు తీసుకుని, వీడియోలు తీసుకుని, కానీ ఈ ముళ్ళు మీరు పట్టుకోరు. పొరపాటు ఆ ముళ్ళు మీ చేతికి తగిలితే తీపి పుట్టింది. ఏం పుట్టిందండి? తీపి. ఆఫ్టర్ ఆల్ ఉన్నాయి అలా టచ్ చేయడం మనకి ఏమైంది? తీపి. అది కొన్ని రోజుల వరకు ఆ తీపి తగ్గదు. కానీ అలాంటిది కొన్ని ముళ్ళును అమర్చి, రోల్ చేసి యేసు క్రీస్తు వారి తలకు అమర్చారు. మనం చేసిన ప్రతి ఒక్క పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు మనసు, మన ఆలోచన, మన మనసు ఏం చెప్తే మన హృదయం అది చేస్తుంది. మన మనసు మార్చబడాలి. అందుకే యేసు క్రీస్తు వారి తలకి ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఒక్క ముళ్ళునే మనము ఇళ్ళ కుట్టుకుని ఆడతామండి. కానీ యేసు క్రీస్తు అనేకమైన ముళ్ళను తీసుకొచ్చి ఒక రోలుగా చేసి తలకి ముళ్ళు కిరీటం పెట్టినప్పుడు ఇన్ని గాయములు పెట్టించుకున్నాం. ఆ ముళ్ళన్నీ ఆ యొక్క స్థలంలోకి వెళ్ళిపోయాయి, తలలోకి వెళ్ళిపోయినాయి. గట్టిగా నొక్కి అమర్చారు. నలగొట్టబడ్డాడు, మొత్తబడ్డాడు. ఆ తలకు ముళ్ళు కింద పెట్టినప్పుడు మొత్తబడ్డాడు. తండ్రి అని బిగ్గరగా కేక వేశాడు. ఎందుకు కేక వేశాడంటే, నా ప్రియ జనాంగమా, మన పాపం ఆలోచనలు అయినా వహించాడు, తీసుకున్నాడు. దయచేసి మనం చూద్దామండి. యోబు గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయం 9వ వచనం చదువుదామండి. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపులుగాక. మళ్ళా చదువుతారా? దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపులుగాక, చెయ్యి జాడించి ఆయన నన్ను
నిర్మూలము చేయనుగాక. దేవుడు తన ఇష్టానుసారంగా నలగొడుతున్నాడండి. ఎవరిని? యోబుని. యోబు భక్తులు దేవుడు చెప్తున్నాడు నలగొడుతున్నాడు. ఎవరు నలగొట్టబడుతున్న వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు తన ఇష్టానుసారమైన భక్తులను నలగొడతాడు. చెప్పాలి మీ పక్కన వస్తుంది. దేవుడు తన ఇష్టానుసారమైన భక్తులను నలగొడతాడు. యోబుడు మనం చూద్దాం. నా ప్రియ సహోదర సోదర, యోబు శోధన తర్వాత ఆశ్చర్యకరంగా మార్చబడ్డాడు. యోబు రోగము తర్వాత ఆరోగ్యముగా మార్చబడింది. యోబు ఆశపోవటం ద్వారా రెండింతల ఆశను సంపాదించుకున్నాడు. రెండింతలుగా పిల్లలు కలిగిన, రెండింతలు ఆశీర్వదించబడ్డాడు, రెండింతలు ఫలించాడు, రెండింతలు విస్తరింపబడ్డాడు, రెండింతల దీవులతో నింపబడ్డాడు. యోబు రెండింతలుగా ఆశీర్వదించబడినప్పుడు తను కలిగిన అక్కడ చెల్లి వాళ్ళందరూ వచ్చి బంగారం ఇచ్చారు. బంగారం గిఫ్ట్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? యోబు రెండింతలుగా ఆశీర్వదించబడ్డాడు. యోబు నలగొట్టబడిన తర్వాత ఆశీర్వదించబడ్డాడు. ఊరినే రాలేక మనకు ఆశీర్వాదము, ఊరినే మనం విస్తరింపబడము, ఊరినే మనం అభివృద్ధి పరచబడము, ఊరినే మనం ఫలించము. యోబు ఏ విధంగా నలగొట్టబడ్డాడో మనం చూద్దాం. యోబు వ్యాధితో, నిందతో, అవమానంతో శోధించబడుతున్నప్పుడు, పీడింపబడుతున్నప్పుడు దేవుడు చూచాడండి, విడిచిపెట్టలా. దేవుడు సహాయం చేశాడు. ఆయన శ్రమను ఎదుర్కొనే శక్తిని, సామర్థ్యమును కూడా యోబుకి ఇచ్చాడండి. నా ప్రియ సహోదరి సహోదర, యోబు ఈ సమయం మనం చూసుకునే వల్ల యోబు తన ఆస్తికర్తగా మార్చుకున్నప్పుడు తన అక్కలు అన్న చెల్లెలు వచ్చి రింగ్స్ ఇస్తున్నారు. చూద్దాం, మనకు కూడా బంధువులు ఉన్నారే ఉంటారు. మన నష్టంలో ఉన్నప్పుడు అక్కడే ఉంటాడా? మనం ఎక్కడైనా వెళ్ళాలంటే ఒక 10,000 అడిగితే హాస్పిటల్ ఇస్తారా? మన ఆహారంలో రైస్ బ్యాగ్ ఏమంటే ఇస్తారా? ఎయ్యనండి. అనేకమైన పరిస్థితులు నేను చూచాను. నేను మీకు యథార్థంగా చెబుతున్న మాట నేను చెబుతున్నాను. నాకు 2015లో వివాహం అవుతాను కారణం మెయిన్ రీజన్ నేను చెబుతున్నాను. అమ్మగారు వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత 2016లో తన అనుకునే తన బంధువులు వాళ్ళు ఎవరు పట్టించుకోగా ఆహారం గట్ల నా హృదయం క్షోభించబోయింది. నేను ఉపవాసం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. వారికి సహాయం ఇచ్చి, అయ్యా నాకు ఒక టైం ఉంది ప్రభు, నాకు ఒక లక్ష్యం ఉంది, నా ఏజ్ 28 ఆ టైం నేను సెటిల్ అవ్వాలని అప్పుడు చేసుకుంటానన్నప్పుడు. కానీ పరిస్థితులన్నీ మారిపోయినాయి. అమ్మగారికి కలిగిన బంధువులు వారు ఉన్నతమైన వారు, గవర్నమెంట్ జాబ్స్, బిజినెస్ మ్యాన్స్, ఉన్నతమైన వారే, ధనవంతులే. అనేక మంది పనివారు వారి కింద ఉన్నారు. 100 మంది పనివారు ఉంటారు. కానీ ఏ ఒక్కరు వారికి ఒక ధాన్యం కూడా ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఎవరికి కూడా ఒక రోజు వారు పోషించరా. చనిపోయిన తర్వాత వారు అదే విధంగా వారు వెళ్ళిపోయారు. ఆ సమయం అందు మా అత్తగారు వచ్చి మాట్లాడినప్పుడు మా నాన్నగారు, మా మావయ్య గారు అప్పుడే మాట్లాడడం జరిగింది. సరే, ఆ విధంగా మీరు ఇబ్బందులు ఉన్నారు, వెంటనే మాకు వివాహం జరిగింది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మన ఆపదలో ఉన్నప్పుడు మనకి ఎవరు దరిరారు, దరిచేరరు, పారిపోతారండి. ధనము నీ ధనం ఎక్కడుందో నీ మనసు అక్కడ ఉంటుంది. ఎందుకు పనిమార్పులు అని చెప్తా. ఈనాడు నాకు ధనం అంటే విరక్తి. అదే ధనంలో నా యొక్క పొట్టని జాబ్లో పెట్టుకుని, నా జోబుల్లో అనేకమైన నా అకౌంట్ లో పెట్టుకుని తిన్నప్పుడు నా మనసు నెమ్మది ఉండేది కాదు. ఇక్కడ మాట్లాడుతున్న వేరే వాళ్ళు రెస్పాన్స్ అవ్వాలి, వేరే వాళ్ళు ఫోన్ చేసి ఈ అకౌంట్ తీర్చమని చెప్తా ఉండేవాళ్ళు. నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీ ధనం ఎక్కడుందో ఆ మనసు అక్కడే ఉంటుంది. దేవుడి మీద మీ మనసు తెప్పబడదు. మీరు అనారోగ్యంలో ఉన్నప్పుడు మీ రోగం ఆయన తీసుకున్నాడని మీ మనసు అటువైపు వెళ్ళదు. అదే కృతజ్ఞత లేకపోయిన జీవితం. కానీ ఎప్పుడైతే మనం మన మనసు పూర్తిగా ఆయన బట్టి మనం తెప్పబడదు, మంచి మనస్సాక్షి మనకు కలుగుతుందో, ప్రతి వాటిని జయించే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్. ప్రతి వాటి మీద విరక్తిని దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదర, యోబు తన అక్కడ చెల్లెలు వచ్చి రింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఈయన 200 ఆశీర్వదించబడ్డాడు. మనకు మాట చెప్తున్నాను, మీ పిల్లల ఫంక్షన్ కండి, ఇప్పుడు నేను మీ పిల్లల ఫంక్షన్ కి రింగి పెట్టాను అనుకోండి, మళ్ళా నా పిల్లల ఫంక్షన్ రింగి పెట్టాలా పెట్టకూడదా? నేను మీకు ఎంత పెట్టా? 6 కాసు పెట్టాను. అక్క నాకు ఏమక్క నాకు కాసు పెట్టాను, వంశాన్ని నాకు 2 కాసులు పెట్టాలి. సంభాషణ వచ్చిందా రాదా? వచ్చిందా రాదా? కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, నేను మీకు చెప్పే మాట ఏంటంటే, అన్ని ఉన్నప్పుడు అందరూ వస్తారు, ఏమి లేనప్పుడు ఎవరు రారండి. కానీ ఆ నలగొట్టబడిన సమయంలో, యేసుక్రీస్తు ప్రభువు నలగొట్టబడిన సమయంలో ఆ శూన్యము అంతా, ఆ సృష్టి అంతా ఎలా ఉందంటే సైలెంట్ గా అయిపోయింది. సైలెంట్. మన
మన పాపము, రోగము, శాపము అంతా ఆయన మోసుకున్న తర్వాత సృష్టి అంతా సైలెంట్ అయిపోయింది. సైలెంట్ అయిపోయింది. మన మీద అన్ని ఆయన భరించాడు. మన వ్యసనములు ఆయన భరించాడండి. నా ప్రియ సహోదరి సహోదర, ఒంటరి సమయంలో ఆయన మీతో ఉంటాడు. నువ్వు నలకొట్టబడిన సమయంలో నువ్వు ఎలా ఉంటావో తెలుసా? నిశ్శబ్దంగా ఉంటావు. యోబు కూడా నలకొట్టబడిన సమయంలో, శోధించబడిన సమయంలో, ఆ నిందన సమయంలో, ఆ రోగమ సమయంలో, ఆ పెంకులు గీరుకున్న సమయంలో ఎవ్వరు లేరు. నిశ్శబ్దముగా ఉంటాడు. దేవుడు ఉన్నాడు. నీ జీవితం తారుమారుగా ఉందా? నలకొట్టబడ్డావా, వెనక్కొట్టబడ్డావా? నీకు ఎవరు ఉండరు, కానీ యేసయ్య నీతో ఉంటాడు. ఆమేన్. నీ పక్కన చెప్పండి, యేసయ్య నీతో ఉంటాడు. ఆమేన్. చదువుతాను. ఓకే, ఇంకో మాట చెప్పాలని ఆశపడుతున్నా. దొంగ దారిలోకి మనం వెళ్తే ఆశీర్వాదాలు వస్తాయి. ఈ లోకం అనే దొంగ అనే దారిలో మనం వెళ్తే ఆశీర్వాదాలు వస్తాయి. భాగ్యశ్రీలకే అంటారు అక్కడ. ఓకే, కొంతమంది లక్కీ డ్రాస్ ఉంటాయి కదండి. ఇది దొంగ దారిలో వెళ్తారు. ఇది నేను 10,000 పెడితే నాకు 1,00,000 వస్తాయి. ఈ యొక్క కామన్ లాజిక్స్ లో ఏం చేస్తారంటే వాళ్ళ ధనం పెట్టుబడి పెడతారు. కానీ అక్కడ అంతా ఏం జరుగుతుంది? నాశనం కలుగుతుంది. దొంగదారులు అయితే మీరు ఆశీర్వదించబడచ్చు కొద్దిగా మాత్రం. మా వంశంలో ఒక అన్న ఉన్నాడు చెప్తున్నాను, ఎందుకంటే మాది పనికిరాని వంశం, నిజమే. అలాగే నేను దేవుడిని ఏమని అడిగానంటే, అయ్యా నాకు వారసుని దయచేస్తే నీ పిల్లల పాప శాప దోషం మీద ఏర్పడి చేస్తాను, అందుకే నేను ఇవ్వలేదని స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడాడు. అమ్మగారికి మా 3వ పాప బ్లెస్సింగ్ పుట్టినప్పుడు నేను వెళ్ళి నా పని ఏంటంటే ఎందుకెళ్ళి ఆ గార్డెన్లో ఏడుస్తున్నా. అది నాకు ఏడుపంటే రాదు, ఎవరిని ఏడ్చడం మీకు ఎందుకు ఏడుపోతుంది, మీకు ఆటోలేదు ఎట్లంటే కళ్యాణం నేను అవుతాయంటే ఆ రోజు అంటే నాకు ముందు చెరుపోయిపోయిందండి. అలా నీళ్ళు ఎలా వచ్చినా నాకు కదా ఆడోళ్ళు ఏడ్చినట్టు అంగరాచి ఏడుస్తుంటే అక్కడే మానిటర్ చేసింది. నేను ప్రభు అని ఏడుస్తుంటే వెంటనే డాక్టర్స్ నాకు ఫోన్ చేసి త్వరగా పైకి రావాలి, మీ మిస్సెస్ మీ పాపకి ఫీడింగ్ ఏమన్నా అంటుంది, ఇలా అయితే కుదరదు అని నాకు కౌన్సిలింగ్ చేస్తుంది. సరే నేనే బాధలో ఉన్నానని అమ్మగారికమ్మా బాధపడ్డా. చాలా మంది సాగులో ముగ్గురు ఆడపడలేదు అని. కానీ ఆ టైంలో నాకు తెలియకుండా నేనే భాషలతో మాట్లాడేస్తాను. నన్ను బాధనిచ్చాడు, నన్ను ధైర్యం ఇచ్చాడు, నా యజమానురాలు కూడా ధైర్యం ఇచ్చాడు. అనగా ఆ నలకొట్టబడిన సమయంలో, ఆ నిందల్లో, అవమానాల్లో దేవుడు మనతో ఉంటాడని మనం అనుకుంటాం. ఎవరు ఉండరనుకుంటాం. సింహాసనశీలుడు నీ యొద్దకు వచ్చుదాకా వస్తాడంటే తప్ప మీరు విశ్వసించాలి. మీ మనోమెత్తలు తెరవబడినప్పుడు చూస్తారు ఆయన మీతో ఉండాలనే ఒక లక్షణం. ఓకే, నేను చెప్పాలని ఆశపడుతున్నా. లోక సంబంధమైన ఆశీర్వాదం మీరు ఏ విధంగా ఇతని గురించి ఇతనికి ఒక చెడు మాట చెప్తే ఎదురు వ్యక్తి ఒక మంచి మాటను పొందుకొని ఒక లాభం పొందుకుని మనకి అతను ఏదైనా కావాలి, 1,00,000 2,00,000 ఇస్తారు. కానీ ఎదుటి వారి గురించి ఎప్పుడైతే బ్రేక్ చేస్తావో, నిందలు అవమానాలు చేస్తావో అది నష్టమైంది. అటువంటి ధనం నీ దగ్గర ఉండదు. ఇంకొక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. తండ్రి యొక్క నుంచి ఆశీర్వాదం ఎలా వస్తుందో తెలుసా? మొదటిగా మన మీద నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు భరించాలి, కన్నీళ్లు విడవాలి, నలకొట్టబడాలి. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. ఆమేన్. దేవుని ఆశీర్వాదం ఊరినే రాదని మనకి ఎలా అంటే నిందల్లో ఉంటాం, శ్రమల్లో ఉంటాం, అవమానాలను అనుభవిస్తాం, నలకొట్టబడతాం. నెక్స్ట్ మాట చెప్పాలంటే అసలు మాట దేవుని యొక్క నుంచి ఆశీర్వాదం ఎలా వస్తుందంటే ఆయన మనస్సును దోచుకున్న వారికే వస్తుంది. ఎవరండి? చెప్పాలి. హలో, ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనస్సును ఎవరైనా దోచుకుంటాడో వాళ్ళ జీవితం నూరెంతగా ఆస్వాదించబడుతుంది. యోబు దేవుని మనస్సును దోచుకున్నాడు, అందుకే నూరెంతగా ఆస్వాదించబడ్డాడు. యోబు నలకొట్టబడ్డాడు, వెరకొట్టబడ్డాడు, రోగి అయి ఉన్నాడు. దేవుడు 2 ఆరోగ్యం ఇచ్చాడు, 2 శక్తిని ఇచ్చాడు, 2 బలముని ఇచ్చాడు, 2 ఆస్తులు ఇచ్చాడు, 2 బిడ్డలు ఇచ్చి ఉన్నాడు. దేవుడు మనసును పొందుకున్నాడండి. ఎత్తనండి దేవుడు కుమారుడు. నువ్వు కూడా, నేను కూడా ఎప్పుడైతే దేవుని మనస్సును పొందుకుంటామో, మనుషులు మనల్ని కాదని మనకు కావాల్సింది. మనుషుల గురించి ఇక్కడ మాట్లాడి చెప్తే మనకు లాభం వస్తుంది ఇక్కడ వరకే, కానీ పరమందు మనకి ఇది ఉండదండి. దేవుడు ఎంత మాత్రం అంగీకరించడు, కోఆపరేట్ చేయడు. కానీ ప్రభు చెప్తున్న మాట, ఎవరైతే దేవుని మనస్సును పొందుకుంటాడో
వాడి జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆశీర్వాదకరంగా మార్చబడే జీవితం ఎలా ఉంటుందని ఇప్పుడే చెప్పాను. చెప్పాలి నిందలు, చెప్పాలి నిందలు, బాధలు, శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు నలకొట్టబడతారండి, మొత్తబడతారు. యేసు క్రీస్తు ప్రభువు నీ కోసం నా కోసం నలకొట్టబడ్డాడు, మొత్తబడ్డాడు. కాబట్టి మార్పులు ఎవడైతే, ఏ స్త్రీ అయితే, ఏ పురుషుడైతే ఉంటాడో దేవుని మనస్సును పొందుకుంటాడు. ఆమేన్. దయచేసి మనం చూద్దాం కీర్తనలు 34వ అధ్యాయం. ఈరోజు మనం చదువుకున్న ఉత్తర పత్రికల కీర్తన 34వ అధ్యాయం 18వ అధ్యాయం 34వ అధ్యాయం 18వ వచనం చదువుదామండి. చూడండి, మనిషిని లోకానికి గెలవడం కాదు, క్రీస్తు మనసును గెలుచుకోవాలి. ఇక్కడ గెలుచుకున్న వారి గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. ఓకే, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని, మరలా చదువుతారా, నలిగిన మనస్సు గల వారిని, విరిగిన హృదయం గల వారిని, నలిగిన మనస్సు గల వారిని, మరలా చదువుతాం బిగ్గరగానే ఒకసారి. 1 2 3 స్టార్ట్. ఎవరిని రక్షిస్తాడండి? చెప్పాలి చెప్పాలి అన్నా అమ్మా చెప్పాలి. ఎవరిని? మనసును. కమగై మరొకసారి చెప్పాలి, స్వరం ఉన్నవారు చెప్పాలి. విరిగి నలిగిన హృదయాన్ని, మనస్సు ఎవరికైతే ఉంటుందో అటువంటి మనస్సును ప్రభు అంగీకరిస్తున్నారు. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరు, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనస్సులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న స్థితిలో
12వ అధ్యాయం 7వ వచనం చదువుదామా? మొదటిగా ఎవరి గురించి మాట్లాడుతున్నామండి? యేసు క్రీస్తు వారు యెషయా గ్రంథంలో మాట్లాడుతుంది 53వ అధ్యాయం 4-5 వచనంలో యేసు క్రీస్తు వారి గురించి మాట్లాడుకున్నాం. రెండవది యోబు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం మనం ఎవరి గురించి మాట్లాడుకున్నాం అంటే యోబు భక్తుడి గురించి మనం మాట్లాడు. యేసు క్రీస్తు ప్రభువు నలకొట్టబడ్డాడు, మొత్తబడ్డాడు. రెండవది యోబు కూడా నలకొట్టబడ్డాడు, మొత్తబడ్డాడు. మనం చూద్దాం. మూడవ వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం. 2వ కొరింథీయులు అపోస్తలుడైన పౌలు రాసిన 2వ కొరింథీయుల పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం చదువుతారండి ఒకసారి. నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషముగా ఉన్నందున నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు, చెప్పాలి మరొకసారి, నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఓకే, మరొకసారి అందరం సంఘం అంతా కలిసి చదువుదామండి. 1 2 3 స్టార్ట్. 7వ వచనం స్వరం వారు గట్టిగా చదవాలి. శరీరంలో ఒక ముళ్ళు, నేను హెచ్చిపోకుండా నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. హల్లెలూయా. Paul is getting revelations from God because అతను నలగొట్టబడ్డాడు. పౌలు ప్రత్యక్షతను పొందుకున్నాడు. పౌలు ఏ ప్రత్యక్షతను పొందుకున్నాడో మనం చూద్దామండి. ఆయన నలగొట్టబడిన సమయంలో, అనేకమైన సమయంలో జాగారాలతో ఉన్నప్పుడు, ఉపవాసాలతో ఉన్నప్పుడు, ఆ దేవుడు ప్రత్యక్షను పొందుకున్నప్పుడు ఏ విధమైన ప్రత్యక్షతను పొందుకున్నాడో మనం చూద్దాం. పౌలు భక్తులు ఆ యొక్క అనేకమైన ప్రదేశంలో స్వార్థం ప్రకటిస్తూ ఉండగా ఆ పాము కాటు కూడా వేసింది. ఇంకా మనం చూద్దాం, పడవ పగిలిపోయిందండి, జైల్లో వేయబడ్డాడు, పడాల దెబ్బలు తిన్నాడు. ఇంకా ఈ పౌరులు అనేకమైన విషయంలో చిత్రహింసలు పెట్టారు. ఇవన్నీ ప్రత్యక్ష. మనకేదన్నా ఈ దీంట్లో ఒక్క ప్రత్యక్షత కలిగితే మనం బ్రతకగలవా? దేవా రావా తీసుకోవాలి, నాకెందుకు ఈ బ్రతుకు వద్దు అంటామన్నా అంటా. కానీ అపోస్తలుడైన పౌలు మీకు అనేక మార్లు చెప్పి ఉన్నాను. అపోస్తలుడైన పౌలు మనకి ఒక మాట చెప్పిన పుస్తకాల్లో ఏమంటారు, ఏమంటారండి, మొత్తం పుస్తకం కడతాము అసలు ఒక మెసేజ్ లో కూడా నేను చెప్పాను. ఓకే, పౌలు దేవుడు ఎంత అడుగుతున్నప్పుడు దేవుడు చెప్పిన మాట, నా కృప నీకు చాలు. ఆయన శరీరంలో ఒక ముళ్ళుని విరిచి చెప్తున్న మాట, నా కృప నీకు చాలు. పౌలు మల్టీ టాలెంటెడ్ మ్యాన్. పౌలు అనేకమైన ప్రత్యక్షతలు పొందుకున్నాడు, అనేకమైన నిందలు, అనేకమైన విషయంలో నలగొట్టబడ్డాడు, మొత్తబడ్డాడు. అనేకమైన విషయంలో ఆయన జీవితం ఎలా ఉందంటే వేసారిపోయింది. ఆ సమయంలో ప్రభు చెప్తున్న మాట, పౌలు నా కృప నీకు సఫిషియెంట్ ఫర్ యూ. ఇక నువ్వు ప్రత్యక్షల వారిగా ఈ పాము కాటం ద్వారా, ఈ ఓడ పగిలిపోవడం ద్వారా, ఈ జాగారాల ద్వారా, ఇదిగో ఈ కొరడాల దెబ్బల ద్వారా వీళ్ళని కొట్టేదయ్యా, ఈ రోమన్లను కొట్టారు. రోమన్స్ అక్కడ యేసుక్రీస్తు వారిని అనుసరిస్తున్న వాళ్ళు అనేక విషయంలో ఈయన హింసించలేదా? కానీ అప్పుడు చెప్తున్నాడు, ఏమని చెప్పాడు తెలుసా? తండ్రి తన కుమారుడైన పౌరుకి ఏమని చెప్పాడు అంటే, ఇంకా ప్రత్యక్ష వైపు కాదు చూడాలి, నా వైపు చూడాలి, నా కృప నీకు. పౌరుడు మల్టీ టాలెంటెడ్ మ్యాన్. ఇటువంటి వారు దారి పెట్టుకోకుండా దేవుడు ఏదో ఒక ముళ్ళుని పిలుస్తారు. అది స్త్రీలో కావచ్చు, పురుషుల్లో కావచ్చు. అది కొన్ని రోగాలు అలాగే ఉంటాయి. ఎంతమంది అపోస్తులు, ఎంతమంది భక్తులు, ఎంతమంది ప్రవక్తలు, ఎంతమంది అయినా స్వస్థ వరం కలిగిన వారు ప్రార్థించినా కానీ అది పోదు. ఎందుకంటే మల్టీ టాలెంట్ మ్యాన్. ఆ ముళ్ళుని అలా విరిచి అలా వదిలేస్తాడు. ఎందుకంటే నా కృప నీకు చాలు. ఆ ముళ్ళు తీసేయడానికి నువ్వు చిక్కవు, దొరకవు, పారిపోతావు, దేవుడు దూరంగా పారిపోతావు. అందుకే ప్రభు చెప్పిన మాట, ఎవరైతే ఆయనకి కృతజ్ఞత కలిగి చూపిస్తారు, ఆయన మనస్సును ఎవరైతే పొందుకుంటారు. ఇక్కడ మనం చూద్దామండి, యేసు క్రీస్తు ప్రభువు తండ్రి మనస్సును గెలుచుకున్నాడు. యోబు తండ్రి మనస్సును గెలుచుకున్నాడు. నలగొట్టబడిన సమయంలో, వెలగొట్టబడిన సమయంలో, మొత్తబడిన సమయంలో దేవుడు మనస్సును గెలుచుకున్నాడు. మూడవదిగా అపోస్తలుడైన పౌలు కూడా దేవుని మనస్సును గెలుచుకున్నాడు, దేవుని మనస్సును పొందుకున్నాడు. నా ప్రియ సహోదర సోదరుడా, నా ప్రియ సంగమా, దేవుని విషయంలో మనము
ఎల్లప్పుడూ ముందుకున్నాను, వెనక్కి వెళ్ళకూడదండి అని చెప్తున్న మాట ఒకటే, మనం నలపడకూడదు. లోక సంబంధమైన ఆశీర్వాదం కావాలా? దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలండి. చెప్పాలి, ఇశ్రాయేలు ప్రజలు స్వరం ఎత్తి చెప్పాలి, దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలని. నీకు నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, క్షోభను అనుభవించాలి, కన్నీళ్లు విడవాలి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నీ గురించి లేనిపోయిన మాటలు వస్తాయి, నువ్వు నరకొట్టబడతావు, నువ్వు వెనక్కొట్టబడతావు, నువ్వు మొత్తబడతావు, సైలెంట్ పీరియడ్ లో ఉంటావు. ఎవరు నీ కొన్ని విషయంలో సహాయం చేయరు, సహాయం చేస్తారంటారు మరలా నీకు సహాయం చేయరు, ఇప్పుడే వస్తారంటారు మళ్ళీ వెంటనే నీకు రాదు. ఆ సమయంలో సింహాసనం దేవుడు తోడై ఉంటాడు. ఆమేన్. ఆ సమయంలో ఆయన మనస్సును మనం గెలుచుకున్నాం. కీర్తన 34వ అధ్యాయం 18వ వచనం, విరిగిన హృదయం కలిగిన వారిని యెహోవా సన్నిధిలో నలిగిన మనస్సు గల వారిని ఆయనను రక్షిస్తాడు. నీ మనస్సు నలిగిపోయింది కాబట్టి ఆయన రక్షిస్తాడు. నీ ఆలోచన, నీ మనస్సు, నీ యావత్తు, నీ సమస్యము, నీ ప్రాణాత్మ శరీరము ఆయన మీద మోపాలి. ఆయన వైపు చూడాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి. సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట చౌగల వారు వినను గాక. ఆమేన్. దయచేసి వాక్యమును బట్టి ప్రార్థన చేస్తాం. పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు రాజా. మా కోసం కలవలసిలో మరణించు, నరకొట్టబడ్డావు. మా సమాధానం విషయమును బట్టి నరకొట్టబడ్డావు, మా రోగములు బట్టి నరకొట్టబడ్డావు, మా పాపములను బట్టి నరకొట్టబడ్డావు, మా శాపములను బట్టి నరకొట్టబడ్డావు, మా నిందలను బట్టి, మా అవమానాలను బట్టి, మా వ్యసనములను బట్టి నీవు నరకొట్టబడ్డావు నాయన. నీ ఎదుట మేము అధికారంగా మేము చేసిన ప్రతి పాపములను బట్టి నరకొట్టబడ్డావు, మొత్తబడ్డావు. సొగసైన స్వరూపమైన 10,000 సుందరుడు నాయన, 10,000 సుందరుడు, ఉన్నతమైన దేవుడు. అయ్యా, నీ ముఖములో సుందరము లేదు, నీ ముఖములో అందము లేదు, ఎందుకంటే నలకొట్టబడ్డా, మొత్తబడ్డావు నాయన మా కోసం. యోగు భక్తులు కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మధ్యాహ్న సమయం యోగు నలకొట్టబడ్డాడు, నీ మనస్సును పొందుతున్నాడు కదా. 200 ఆశీర్వాదం ఇచ్చేవాడు నాయన, మనుషులు ఇచ్చే ఆశీర్వాదం మాకు వద్దు నాయన. అడ్డదారిలో, దొడ్డిదారిలో సంపాదించే ఆస్తి అంతస్తులు మాకు వద్దు నాయన. అది ఈ లోపల గతించిపోతుంది. కానీ నీ నామమును బట్టి, నీ పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది నాయన. నీ యొక్క పొందుకునే ఆశీర్వాదములు నాయన, నిందలు, శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు నలకొట్టబడడం ద్వారా, మొత్తబడడం ద్వారా నీ ఆశీర్వాదం మేము పొందుకోగలుగుతాం. అయ్యా తండ్రి, నీ మనసును గెలుచుకోవడం మాకు నేర్పించండి అయ్యా. యోగు భక్తుడు నీ మనసును గెలుచుకున్నాడు, నీ కుమారుడు నీ యొక్క నీ మనస్సును గెలుచుకున్నాడు అయ్యా. అయ్యా పౌలు ప్రభు అనేకమైన ప్రత్యక్షత తనకు కలిగినప్పుడు అయ్యా, నా కొడుకునికి చాలా నమ్మకమయ్యా. అయ్యా ఈ ప్రత్యక్షత వైపు చూడటం మాకు, పరిస్థితుల వైపు చూడటం మాకు, అయ్యా నీ వైపు చూచాడు అయ్యా. అయ్యా తన మనస్సును మీరు ఎరిగి ఉన్నావు కాబట్టి నా కొడుకునికి చాలా నమ్మకం. అయ్యా నీ ఎదుట మనస్సును పొందుకోవడం మాకు నేర్పించారు. నీ ఎందుకు నా మనస్సు అసహ్యపడదని లేవికాండం 26వ అధ్యాయం 11, 12 వచనం ఈ వాగ్దానం మాకు ఇచ్చావు కదా నాయన. ఏముంది నాయన, వాళ్ళు మంచిగా చెప్పుకోవడానికి మంచివారు కాదు, యోగ్యులు కాదు, అయోగ్యులు నాయన. ఆజ్ఞాధికారంలో పాపం చేశారు. దయచేసి మా కోసం మీరు కలవసులో మొత్తబడ్డావు, నలగొట్టబడ్డావు, శబ్ద రక్తముగా కాల్చున్నావు. మేము తెలుసుకొని ప్రభు నీకు విరోధముగా జీవించుకుంటా కృతజ్ఞత కలిగిన జీవితం మాకు దయచేసి నీ మనస్సును పొందుకునే కృపను మాకు కలగచేయమని. నలిగిన మనస్సును ప్రభా నువ్వు రక్షిస్తావయ్యా. నలిగిన ప్రజల మనస్సును నువ్వు రక్షిస్తావు. నలిగిన హృదయాల మీద కడతావు ప్రభా. స్థలం ఎంతమంది హృదయాలు నలిగిపోయినవో, నలిగిపోయిన మనస్సులతో ఈ స్థలంలోకి వచ్చి ఉన్నారు. ఒక్కొక్కరు నా ప్రభు ఆదరించును గాక, ఒక్కొక్కరు నా ప్రభు స్థిరపరచును గాక, ఒక్కొక్కరు నా ప్రభు మొత్తును గాక, ఒక్కొక్కరు నా ప్రభు నలగొట్టును గాక. సింహాసనశీనుడు మీ హృదయంలోకి వచ్చును గాక. అయ్యా
ఈ వాక్యం మా అందరి హృదయంలో 30, 60, 100 ఫలించేమని మమ్మల్ని నీ చేతికి సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము మా తండ్రి. ఆమేన్. పాట పాడుతున్నామండి. కాన్ఫరెన్స్